ఆడికెళ్ళి ఇక మేము హ్యాబిట్స్లో ఉంటాలేము. ఇక నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం. ఆడికెళ్ళి హ్యాబిట్స్కి ఇది రోడ్ నెంబర్ 13కి వచ్చినాం. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఓకే, ఉమామహేశ్వరి గారు ఉమ్మమ్మ కోసం కొన్నాడు. అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు. అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతానన్నాడు అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్, ఇది మీరు ఉండే ఇల్లు సార్, ఇది రోడ్ నెంబర్ 13లో. అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నాకు చిన్నది సార్ ఇల్లు, నాది ఇంకా చిన్న రూమ్లు, నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను ఉంటా, ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను హ్యాబిట్స్లోనే ఉంటాను, దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది, లక్ష్మీపార్వతి. అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పనీకి. బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా, అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు. బుర్రకథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్, న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీపార్వతి అలా భర్త ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తారు సార్. దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ కోడల శివప్రసాద్. కోడల శివప్రసాద్ ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు, DD1 ప్రోగ్రామ్. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో. పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకు ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు. పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి, ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా, వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి. మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్ లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీటుకు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎమ్మెల్యేకి 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఆ 7 కాన్ఫరెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత 7 కాన్ఫరెన్స్లకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము రోడ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు. రూమ్ ఇచ్చి రూమ్ లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి, ఆమె కూడా ఉంటుంటే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే, 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే, కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్ లక్ష్మీపార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు, చూస్తూ కామ్గా ఉన్నాడు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు. ఎవరు కొట్టింది ఎక్కువ? అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా. బాలకృష్ణ, హరికృష్ణ అందరూ, పురంధరేశ్వరి, లోకమ్మ మెడ్రాస్ లో ఉంటది, లోకమ్మ బాగా కొట్టింది. మళ్ళా పులేంజేశ్వరమ్మ బాగా కొట్టేసారు.
వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే. కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే ఉమ్, ఇక కొట్టితే వాళ్ళు ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఉమ్. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్ళి ఎట చేసుకుంటప్ప, తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోరుతో చెప్పిండు అంతే, ఉమ్, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నారు అంతే. ఉమ్. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి? అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో ఒక అలోన్ చేసేసిండు అంతే అంతే. అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి నేను అందరికి ఈమెతో చెప్పిండు ఉంటున్నా అని చెప్పి. అంతే అంతే. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే, ఉమ్, చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. ఉమ్, పిల్లలంతా ఒకటే, ఉమ్, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఉమ్, ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. ఉమ్. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయింది. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉమ్. రెండు ఆయన చూస్తుండే. తెలుగుదేశం గవర్నమెంట్ లో వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్. ఒకసారి పోయిందబ్బా, పోతే ఈయన వచ్చాడు కదా, జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే ఆమెది, అంత కొట్టినన్ని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమెది పతనం అయిపోయింది. ఓకే, కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే, ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే, ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. ఓకే, ఒక చెయ్యి లేవని దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే, కానీ ఎవరికి తెలియనియలేనా? ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అరే ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికొన్నా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే. ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది. కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. ఓకే, రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే, ఇటు లక్ష్మీపార్వతి వల్ల అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 మంత్ అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే, చంద్రబాబు సీఎం అయ్యి వైస్రాయ్ గడన అయిపోయింది. 1 మంత్ అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయ్ ఎక్కుతున్నాము. లచ్చన
బాబు గారు పాలన ఎట్లుంది, ఉమ్, నాకేం అడుగుతున్నావు సార్ అన్న, ఉమ్, నాకేం అడుగుతున్నావు, ఎందుకు కోపడుతున్నావు లచ్చన్న, నువ్వు బయట తిరుగుతావు కదా, ఉమ్, చెప్తారు కదా అని అన్నాను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. ఆ, అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. ఆ? రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. ఉమ్, మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. ఉమ్, అనగానే అనండి లచ్చన్న, అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. ఉమ్, రూమ్ నెంబర్ 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. ఆ. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు అని. అప్పుడు ఎంత కాన్వేలు ఎన్నుండే, కార్లు ఎన్నుండే? ఒకటే కారు, ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారా? ఒకటే కారు. అప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు, ఆ, పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను. అంతే, ముంగర పైలట్. ఉమ్, ఇంకకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన్న వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. ఉమ్, అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది ఉమ్, సార్, పిఎస్డి కారు వస్తున్నాను సార్. ఆహా, గండిపేట పోయిన తర్వాత అని బిల్లు, ఉమ్, ప్రసాద్ని బిల్లు, హేమచంద్ ప్రసాద్ సార్ పిలుస్తున్నాడు సార్. ఎందుకు వచ్చారు మీరు కారు, గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు, ఉమ్, అవసరం లేదు అంటుండే. అవసరం లేదు, మీరు ఒకటే కార్లో రాన్రి, ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రి, లేకపోతే పైలట్ ఇస్కాట్లన్నా కూర్చోర్రి, ఉమ్, మీరు ఆఫీసర్లు కదా, ఒక కారు తీసుకోర్రి. అయితే ఒక్క కారు వెనకకెళ్ళి వచ్చినా కానీ ఎవరిదే డబ్బు, ప్రజల డబ్బు అండి, ప్రజాధనం. ఎందుకు వేస్ట్ చేస్తారు. మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు, ఉమ్, మోటార్ సైకిల్ మెసెంజర్, వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి. ఓకే, 2 తీసుకొని రావాలి ఒకటేసారి. ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అంతే, కానీ ఎక్స్ట్రా ఎవడు రావద్దు, ఉమ్, అంత స్ట్రిక్ట్. చూపు పెడుతుండే ఆయన. ఉమ్, ఫోన్ కూడా ఎవడు చెయ్యొద్దు, ఉమ్, ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో, ఉమ్, మాట్లాడుతుంటే విన్నాడు, విని వాళ్ళ పెద్ద కొడుకులు, ఏం నీ ఇంట్లో ఫోన్ లేదా, ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు, ఇది గవర్నమెంట్ పెట్రోల్, గవర్నమెంట్ ఫోను, ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు, నీ ఇంటికాడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ చేయకు. ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్లు చేస్తారో అన్ని రాసి లిస్ట్ తీయమన్నాడు, లిస్టు తీసుకొచ్చి నాకు చూపెట్టు. వామ్మో. ఇక లిస్టు చూస్తుండే, ఇవాళ కొడుకుల పేర్లు ఉన్నాయి అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే. రౌండ్ అప్. అంత ఇది ఉంది. అయితే నా సీఎంగా దిగిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు బయట తిరిగినప్పుడు మీరు అన్నగారు వెనకాల సెక్యూరిటీ అంటే గన్ మ్యాన్లు ఇద్దరే, ఖాళీ ఒక గన్ మ్యాన్, ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుంటే, కార్లో కార్లో ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే, అంతే. వేరే వాళ్ళు ఎవరు లేకుండా. ఉమ్, అయితే మేము రోజు నాచారం పోతుంటుంటాం, ఉమ్, నాచారంకి వెళ్ళి అంబాసిడర్, అది కూడా తడక అంబాసిడర్, ఉమ్, ఉమ్. ఇక అది 2833 నెంబర్ ఏపీ 2833. గవర్నమెంట్ కారు 2833. అది కూడా అసెంబ్లీ అవుతుంది అప్పుడు, ఉమ్, ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఓకే. అసెంబ్లీ అవుతున్నది. ఆ రోజు ఈయన పోలే, అసెంబ్లీకి పోలే. ఉమ్, ఏదో గొడవ అయితే అందరినీ సస్పెండ్ చేసేసిండు, ఉమ్, అలా ఈయనను కూడా సస్పెండ్ చేసిండ్రు. ఉమ్, అయితే ఈయన దిగి లోపల పోతున్నాడు, ఉమ్, పోతుంటే అటెండర్ ఆపిండు, సార్ మీరు నన్ను సస్పెండ్ చేసిండ్రు సార్. ఉమ్, నేను అసెంబ్లీకే రాలే, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు, లేదు సార్ సస్పెండ్ చేసిండ్రు అంటే ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు, ఉమ్, కూర్చొని నన్ను పిలిచిండు. ఉమ్, ఇక సార్ కూర్చున్నాడని అప్పుడే చంద్రబాబు వస్తున్నాడు, ఉమ్, నడుచుకుంటూ వస్తున్నాడు. ఉమ్, లచ్చన్న కారు రిటర్న్ చేసేసి నువ్వు వచ్చేసేయి, సెలవు పెట్టి ఉమ్, అనగానే చంద్రబాబు వస్తుండు, సెలవు పెట్టిరా, నువ్వేంది బోడి చెప్పేది, నేను చెప్పినా కదా, ఉమ్, చంద్రబాబుని. ఉమ్, నువ్వేంది చెప్తున్నావు, నేను చెప్పినా కదా, లచ్చన్న కారు ఇచ్చేసేయి, సెలవు పెట్టిరా అంటే ఎందుకన్నాడన్నమాట, సస్పెండ్ చేసిరు కదా ఈయన. నేను రాలే, అసెంబ్లీకి రాలే, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు. అది కారు వదిలేసేసి ఇక మారుతి కారు, ఆయన ఓన్ బిడ్డ కారు, ఆ కారు ఓ 2-3 రోజులు తిప్పిన, సార్ నాతో అయితే లేదు సార్ ఈ కారు తిప్పనీకే,
అంబాసిడర్ నడిపిస్తా సార్. నాకన్నా ముందే సైకిల్ వాడు ఉరుకుతున్నాడు, 3 సైకిల్ ఉరుకుతున్నాడు. ఎవడన్నా కొడితే ఎందుకు ఆయన ఎందుకు ఇంకో కారు కొందామని ఎందుకని అన్నాడు ఎప్పుడైనా ఇంకో కారు కొందామని? కార్లు ఉంటాయి, ఎందుకు కొడతాడు? అంటే బాగా నడుస్తలేదు అన్నారు కదా. కొడుకుల కార్లు ఉన్నాయి కదా, ఎందుకు కారు ఎందుకు కొనాలి? సరే అని ఇక ఒక 2 రోజులు మారుతి నడిపించిన. ఇక నేను సెలవు పెట్టేసి వచ్చేసిన. 1.5 సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టిన. మీరు? నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన దగ్గర డ్యూటీ చేసిన. అయితే ఈయన బాబు సీఎం అయిన తర్వాత బాబు వచ్చిండు, నువ్వు ఇక్కడనే ఉండు అన్న. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే, చంద్రబాబు. అప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. అన్న నువ్వు సార్ దగ్గరనే ఉండు, నేను నీకు సహాయం చేస్తా. నేను నువ్వు మాట మీద ఉండు, నాకు సారు నా కూతురు వివాహం చేస్తా అని మాట ఇచ్చిండు. నువ్వు ఆ మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటా అంట. నేను సహాయం చేస్తాను లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు అంటే. సరే మంచి సార్, మీరు చెప్పారు కదా ఉంటా అని ఆయన దగ్గరనే. ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నారు 14 సంవత్సరాలు 7 నెలలు మొత్తము 1.5 years సెలవు పెట్టిన. ఈఎల్ అయిపోయినాయి, సిఎల్ అయిపోయినాయి, లాస్ట్ పే, ఆఖరికి లాస్ట్ పేలో కూడా చేసిన. మళ్ళీ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? సార్ అయిండు, సీఎం అయిండు కదా, మొత్తం మళ్ళీ మొత్తం చేసి సైన్ పెట్టేసి కంటిన్యూ చేసేసి